పోలీసులు అనేది రానిట్లా, యాడికాడ ఆపుదెంగుతున్నారు. పోలీసులు రానిట్లా, యాడికాడ ఆపుదెంగుతున్నారు. నేను యాడా సత్రపల్లి అవతల సత్రపల్లి రోడ్లో సినిమా హాల్ ఉంది చూడు, సినిమా హాల్ కాడ పెట్టి వచ్చా బైక్ నడుచుకుంటా. నాలుగేళ్లు పరిపాలన జగన్ ఒక్క మొగోళ్ళలాగా వీళ్ళందరిలాగా 4 సంవత్సరాలు మేలకొండ ఊగుచ్చోలా. వీళ్ళు గెలిచిన సంవత్సరమే, ఒక్క సంవత్సరానికే బయటకు వచ్చి తిరుగుతున్నాడు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దుష్ప్రచారం చేయడానికి, బురద చల్లడానికి ఇలాంటి సభలన్నీ ఏర్పాటు చేస్తున్నాడంట. సభ అని ఎవడు చెప్పాడు? అమ్మఒడి మాకు జగన్ సీఎం చేసేటప్పుడు ఎన్నో నెలలు వేశాడు. ఆరోగ్య రైతు మిత్ర కానీ అమ్మఒడి కానీ పలా తారీఖు అంటే ఆ డేట్కి పడిపోయాయి. నువ్వు హామీ ఎప్పుడు చేసావు? 6 నెలల క్రితం చేసావు, నిన్న వదిలేవు. ఉపయోగం ఏముంది? మేము రాజధాని కడుతున్నాం, పోలవరాన్ని కడుతున్నాం, సమయం పడుతుంది అంటున్నాడు కదా. రాజధాని ఎవరు? వాళ్ళకి ఇచ్చుకున్నాడు కాంట్రాక్ట్లు. ఏంది ఉన్నోడు ఎవడికి ఇలా వాళ్ళే అంత కాంట్రాక్టర్లు మొత్తం. ఇలా కాలం ఎక్కడ దాకేందుకు? రాజధాని కాదు, పోలవరం కాదు, కాలువలో రిపేర్లు చేస్తున్నారు. ఎవడు కాంట్రాక్టర్? దానికి మామూలుగా పల్లెటూరులో వచ్చే కాలువలు, సాగర్ నుంచి వచ్చే కాలువలు చెట్లు బీగిచ్చి రిపేర్లు చేస్తున్నారు. దాని కాంట్రాక్టర్ ఎవడు? మొత్తం వాళ్ళే దొంగలు, దోపిడీ. కాదండి, మరి ఇప్పుడు రెడ్ బుక్ చూసి భయం పట్టుకుందంట కదా వైసీపీ వాళ్ళకి. రెడ్ బుక్ చూసి భయం పట్టుకుందంట కదా వైసీపీ. ఏం లేదు, కళ్ళు మోసుకొని పోయినసారి కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు. పక్కా కూటమితో కలుపుకొని పక్కా ఫ్రాడ్ జరిగింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి పక్కాగా గెలిచేవాడు. లేదు, ఓడిపోయినా 65 సీట్లతో బయటపడేవాడు. 65 సీట్లతో బయటపడేవాడు. పక్కా ఫ్రాడ్. కాదండి, ఇప్పుడు నారా లోకేష్ ని చూసినా, అసలు రెడ్ బుక్ ని చూసినా గానీ వైసీపీ వాళ్ళకి ప్యాంట్లు తడిచిపోతున్నాయనేసి అంటున్నారు కదా. అవన్నీ చంద్రబాబు నాయుడికి పోయిన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడికి 76 సంవత్సరాలు. ఈ 4 ఏళ్ళు గడిస్తే 80 ఏళ్ళు వస్తాయి. తర్వాత ఆయన ఓపిక అయిపోద్ది. పప్పుగాడికి ఓటు వేసేవాడు ఎవడు ఉండడు. కూర్చొని